యాక్చువల్లీ స్కిన్ కేర్ కోసం మనం చెప్పుకునే ముందు ఎప్పుడు కూడా స్కిన్ టైప్స్ కోసం చెప్పుకుంటాం. ఎందుకంటే మనం ఎవరికి సజెస్ట్ చేసిన వాయిస్ వినిపిస్తుందా అందరికీ? యామ్ ఐ ఆడిబుల్? ఓకే, థ్యాంక్ యూ. సో మనం ఎప్పుడైనా సరే స్కిన్ టైప్స్ కోసం ఫస్ట్ తెలుసుకోవాలండి. సో మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను ఎన్ని స్కిన్ టైప్స్ ఉంటాయి. ఎస్, టోటల్ 4 స్కిన్ టైప్స్ అయితే ఉంటాయి. సో 4 స్కిన్ టైప్స్ ఏంటండి? ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్ టోన్. సో ఫస్ట్ మీరు స్కిన్ టోన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ఈ టీ జోన్ ప్లస్ చీక్స్ రెండు కలిపి ఎవరికైతే ఆయిలీగా ఉంటుందో వాళ్ళ స్కిన్ని ఆయిలీ స్కిన్ అంటాం. అదే ఈ రెండు పార్ట్స్ డ్రైగా ఎవరికి ఉంటుంది, పొడిబారినట్టుగా ఎవరికి ఉంటుంది వాళ్ళది డ్రై స్కిన్. సో ఆయిలీగా కాదు, పొడిబారినట్టు కూడా కాదు, చాలా నీట్గా క్లియర్గా ఉంది అంటే అది నార్మల్ స్కిన్ టోన్. అట్ ద సేమ్ టైం కొంతమందికి ఏంటంటే ఒక పార్ట్ ఆయిలీగా ఒక పార్ట్ బాగా డ్రైగా ఉంటుంది, వాళ్ళది కాంబినేషన్ స్కిన్ టోన్. ఓకే, సో నేను మీకు స్కిన్ టైప్స్ కోసం ఎందుకు చెప్తున్నానంటే మనకి సీజన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సీజన్స్ చేంజ్ అయ్యేటప్పుడు ఒక్కో సీజన్లో ఒక్కొక్క స్కిన్ బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఓకే, లైక్ ఇప్పుడు వింటర్ అనుకోండి, చలికాలంలో చర్మం పొడిబారిపోతూ ఉంటుంది కదా. సో అందరికీ లైట్గా పొడిబారడం అనేది కామన్. బట్ కొందరు స్కిన్ టోన్ మీరు చూసినట్లయితే పొలుసుల కింద కట్టేస్తుంటుంది, ఎక్కడ పడితే అక్కడ పొడిబారిపోతూ వైట్ ప్యాచెస్ లాగా వచ్చేస్తుంటుంది. అది డ్రై స్కిన్ అనమాట. వాళ్ళకి వింటర్లో చాలా ఎక్కువ ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఏ సీజన్ నడుస్తుందండి మనకి? సమ్మర్ సీజన్. సో సమ్మర్లో ఎవరికి ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది అని అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా ఈ సమ్మర్లో వాళ్ళు ఇబ్బంది పడడం మనం అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే ఎక్కువగా ఫేస్ జిడ్డు అయిపోద్ది. వాళ్ళు ఫేస్ వాష్ చేసినట్టు మొహం కడిగిన ఒక అరగంటకే మళ్ళీ స్కిన్ ఆయిలీగా అయిపోయి, పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా అవి ఎక్కువైపోయి, అలాగే ఫేస్ మీద బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్కువ వచ్చేస్తూ ఫేస్ డల్ అయిపోయి ఇలా షైనీగా ఆయిలీగా కనిపించడం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. అందుకనే మనకి స్కిన్ టైప్ తెలియాలి. స్కిన్ టైప్ తెలిస్తే సో మనం సీజన్ బట్టి వాళ్ళకి సజెస్ట్ చేయడానికి అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు 4 స్కిన్ టైప్స్ ఎలా తెలుసుకోవడం అనేది తెలిసింది కదా. మన ఈ ముక్కు, నుదురు, చిన్న దీన్ని టీ అనుకుంటే వీటిని బుగ్గల్ని చీక్స్. సో ఇవి 2 పార్ట్స్ కింద మన ఫేస్ని డివైడ్ చేసుకుందాం. ఒకటి టీ, 2 చీక్స్. ఈ 2 పార్ట్స్ ఆయిలీగా ఉంటే అది ఆయిలీ స్కిన్, 2 జిడ్డుగా ఉంటే అది ఆయిలీ స్కిన్. అది 2 డ్రైగా పొడిబారినట్టు ఉంటే అది డ్రై స్కిన్. ఒకటి పొడిబారినట్టు ఒకటి ఆయిలీగా జిడ్డుగా ఉందనుకోండి, అది కాంబినేషన్ స్కిన్ టోన్. ఓకే, వాళ్ళ సీజన్ బట్టి వాళ్ళ స్కిన్ మారిపోతూ ఉంటుంది. అదే నార్మల్ స్కిన్ వాళ్ళది ఏంటంటే ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది, ఆయిలీగా ఉండదు, అలాగని డ్రైగా కూడా ఉండదు. దాన్ని నార్మల్ స్కిన్ టోన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం టాపిక్ ఏంటండి? టాపిక్ ఏంటో చెప్పగలరా ఎవరైనా? సమ్మర్లో మన స్కిన్ని ఎలా బ్రైటన్ చేసుకోవాలి అంటే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి సమ్మర్ సీజన్లో అని మన టాపిక్ అండి. ఎస్ నాగమణి గారు, కరెక్ట్ అండి. సో మన స్కిన్ని సమ్మర్ అంటే జిడ్డుగా అయిపోవడం, ఈ ఆయిలీనెస్, స్వెట్టింగ్, హ్యూమిడిటీ ఎక్కువగా మనకి అంటే బయటికి వెళ్తే చాలు ఆ ఎండ వల్ల వెంటనే స్కిన్ ట్యాన్ అయిపోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనము యూస్ చేసే ప్రొడక్ట్స్ మెయిన్లీ ఏం చేయాలంటే అది డీప్గా ఆయిల్ కంట్రోల్ చేసే ప్రొడక్ట్ అయి ఉండాలి. ఆయిల్ని, స్వెట్ని కంట్రోల్ చేయగలగాలి. సో సమ్మర్లో మీరు ఏమేం ప్రొడక్ట్స్ యూస్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సజెస్ట్ చేసేవి స్కిన్ ఫార్ములాలో మ్యాక్సిమం సజెస్ట్ చేయండి. ఎందుకంటే సమ్మర్లో మనకి ఎక్కువ ఆయిలీగా ఉంటుంది. సో ఆ ఆయిలీనెస్కి, ఆ స్వెట్టింగ్కి, ట్యానింగ్కి బాగా ఈ వర్క్ అయ్యేవి స్కిన్ ఫార్ములా ప్రొడక్ట్స్. స్కిన్ ఫార్ములా ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఏంటంటే సైంటిఫికల్లీ, టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ ఫార్ములా అండి. అంటే మీరు మార్కెట్లో ఏ ప్రోడక్ట్తో అయినా కంపేర్ చేసుకోవచ్చు, మనవి ది బెస్ట్ రిజల్ట్ ఇస్తాయి. ఓకేనా? సో అందులో ఎటువంటి డౌట్ అనేది లేదు. మనం సజెషన్ కరెక్ట్గా ఇవ్వగలిగితే ప్రోడక్ట్ నిజంగానే చాలా బాగా వర్క్ చేసి వాళ్ళకి రావాల్సిన రిజల్ట్ అనేది వస్తుంది. నా వాయిస్ అందరికి వినిపిస్తుందా?
వినిపిస్తుంది కదా నా వాయిస్ అందరికీ? ఎస్, థ్యాంక్ యూ. అండ్ అలాగే స్కిన్ ఫార్ములాలో ఉండే ఇంగ్రీడియంట్స్ అంటే ఈ ప్రొడక్ట్స్ ఎలా తయారు చేస్తారు అని అంటే బయో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ద్వారా తయారు చేస్తారు. ఏంటంటే న్యాచురల్గా ప్రకృతిలో దొరికే వాటితోటి తయారు చేస్తారు. స్కిన్కి హామ్ అయ్యే కెమికల్స్ అస్సలు ఉండవు. సో చాలామంది భయపడిపోతారు, క్రీమ్స్ అనగాలి అమ్మో ఇందులో ఏముంటాయో స్కిన్ మళ్ళీ పాడైపోద్దేమో అని. సో అలాంటిది ఏం లేదండి. స్కిన్కి హామ్ అయ్యే కెమికల్స్ ఏమీ ఉండవు, క్లియర్గా ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్, ఇవి స్విస్ ల్యాబొరేటరీలో ఫార్మేట్ చేయబడ్డాయి. ఓకే. సో సమ్మర్లో ఇక్కడ మనకి ఉన్న 4 స్కిన్ ప్రాబ్లమ్స్లో ఎక్కువగా పిగ్మెంటేషన్, పింపుల్స్ వాళ్ళు ఎక్కువగా సమ్మర్లో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాము. ఓకే. సో సమ్మర్లో మీరు ఇచ్చే ప్రోడక్ట్ ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ సజెస్ట్ చేయండి. అందరికీ ఏమి ఇవ్వాలి? డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది సజెస్ట్ చేయండి. జస్ట్ ఏ మూమెంట్ అండి. సో సమ్మర్లో డీప్ క్లెన్జింగ్ ఆయిల్ మనం ఎందుకని సజెస్ట్ చేయమని చెప్తామంటే, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వాడడం వల్ల మన స్కిన్ అనేది రెన్యువల్ అవుతుంది. ఏదైతే డ్యామేజ్ అయ్యిందో, ఏదైతే స్కిన్ డల్ అయిపోయిందో అది క్లియర్ అయ్యి మళ్ళీ స్కిన్ ఎనర్జీగా నార్మల్గా మనకి క్లియర్ స్కిన్ టోన్ రావడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. మనకి ఫేస్ వాష్కి ది బెస్ట్ ఫేస్ వాష్ ఏది అంటే డీప్ క్లెన్జింగ్ ఆయిలే. డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో మనం వాష్ చేసుకుంటే డే బై డే మన స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ అయ్యి స్కిన్లో ఎక్స్ట్రా గ్లో అనేది మనకి చూడగలుగుతాం. ఓకే. సో డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఎవరెవరికి ఇవ్వచ్చు? ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇవ్వచ్చు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఇవ్వచ్చు, డ్రై స్కిన్ వాళ్ళకి ఇవ్వచ్చు, నార్మల్ స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ వాళ్ళకి, అందరికీ ఇవ్వచ్చు. ఎందుకు అని అంటే ఇది ఆల్ స్కిన్ టైప్స్ అందరికీ వర్క్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం దీన్ని డైలీ ట్వైస్ మనం యూస్ చేయడం వల్ల స్కిన్ మీద ఉన్న మన మొహం మీద ఉన్న ఎక్సెసివ్ ఆయిల్ అంటే ఎక్స్ట్రా జిడ్డుగా ఉంటుంది కదా, అదేదైతే ఉందో అది రిమూవ్ చేసి స్కిన్ని బ్యాలెన్స్ చేయడంలో చాలా బాగా వర్క్ చేస్తుంది. ఫేస్ వాష్ అంటే జనరల్లీ మనకి స్కిన్ పైన క్లీన్ చేయడమే, బట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది పోర్స్ ఇన్నర్లోకి వెళ్ళి సో డీప్గా పోర్స్ని క్లీన్ చేస్తుంది. సో ఎప్పుడైతే పోర్స్ డీప్గా క్లీన్ అవుతాయో మనకి ఎక్కువగా అంటే ఓల్డ్ స్కిన్ సెల్స్ ఉండవు. అట్ ద సేమ్ టైమ్ స్కిన్ మీద ఉన్న డస్ట్ అది డీప్గా క్లీన్ అయిపోతుంది. ఓకే. డెడ్ స్కిన్ కూడా రిమూవ్ అవడంలో డీప్ క్లెన్జింగ్ ఆయిల్ బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో దీన్ని మీరు డైలీ డే అండ్ నైట్ యూస్ చేయొచ్చండి. ఎవరైనా వాడచ్చు. అంటే పింపుల్స్ ఉన్నా, పిగ్మెంటేషన్ ఉన్నా, అసలు ఏ ప్రాబ్లం లేకపోయినా సరే దీన్ని యూస్ చేయొచ్చు. 18 ఇయర్స్ అబోవ్ 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది యూస్ చేయొచ్చు. సో దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. అండ్ నెక్స్ట్, డీప్ క్లెన్సింగ్ ఆయిల్ యూస్ చేసిన తర్వాత అంత బాగా మనకి వర్క్ చేసే ప్రోడక్ట్ ఇంకా ఏముంది అని అంటే అది వచ్చేసి విటమిన్ సి సిరం అండి. సో విటమిన్ సి సిరం జస్ట్ 3 డ్రాప్స్ అప్లై చేయండి, సరిపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ అలాగే స్కిన్ ఫార్ములా 9 బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వచ్చేసి ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు. మీరు ఈ సమ్మర్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే స్కిన్ని డ్రై చేయదు, అలాగని స్కిన్ని ఎక్కువగా జిడ్డుగా కూడా ఉంచదు. అండ్ అలాగే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ మీద ఉన్న స్పాట్స్ కానీ అన్ఈవెన్ స్కిన్ టోన్ కానీ రిమూవ్ చేయడంలో బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్, సమ్మర్ అంటే మెయిన్లీ మనకి హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. ఉక్కపోతకి మనకి ఫేస్ వెంటనే స్వెట్ వచ్చేసి మనం అప్పుడే రెడీ అయిన అరగంటకే మళ్ళీ ముఖం జిడ్డుగా అయిపోద్ది. సో వాళ్ళకి స్కిన్ ఫార్ములా 9 ప్రో ప్రెప్ ప్రైమర్ సజెస్ట్ చేయండి. ఏంటండి? స్కిన్ ఫార్ములా 9 ప్రో ప్రెప్ ప్రైమర్ సజెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి స్కిన్ మీద ఉన్న ఏదైతే వాళ్ళకి ఆయిలీ అనిపిస్తుందో సో అలా అనిపించకుండా రోజంతా వాళ్ళు ఫేస్ ఫ్రెష్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. సో చూడండి, ఇది డీప్ క్లెన్జింగ్ ఆయిల్ కనిపిస్తుందా? స్టాక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి.
జస్ట్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఎలా వాడతారంటే ఫస్ట్ కొద్దిగా ఆయిల్ మీ హ్యాండ్లో తీసుకోండి, ఓకేనా. నేను మీకు ఇక్కడ చేతి మీద చేసి చూపిస్తాను, ఓకే. సో ఇది ఏం చేయకముందు కదా. సో హ్యాండ్కి కాబట్టి మనకి 2 డ్రాప్స్ సరిపోతాయండి. మీరు ఫేస్కి యూస్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఒక 4 to 5 డ్రాప్స్ సరిపోతాయి. సో జస్ట్ ఇలాగ అప్లై చేసి నార్మల్ మనం సబ్బు కానీ లేదా ఫేస్ వాష్ కానీ ఎలా వాడతాం అలానే వాడడమే. జస్ట్ అప్లై చేసి వెంటనే వాటర్తో క్లీన్ చేసేయండి, ఓకేనా. వాటర్తో కడిగేయండి. నేను మీకు డస్ట్ రిమూవ్ అయిందా లేదా చూపించడం కోసం నేను జస్ట్ కాటన్తో రిమూవ్ చేస్తున్నాను, చూడండి. కనిపిస్తుందా? సో హ్యాండ్స్ మీద అసలు మనకి మ్యాక్సిమం ఎక్కువ, ఎందుకంటే ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ డస్ట్ అనేది ఉండదు. బట్ మనం డీప్ క్లెన్సింగ్ ఆయిల్తో క్లీన్ చేస్తే ఏ మాత్రం ఉన్నా అది కూడా రిమూవ్ అయిపోతుంది, ఓకే. ఇలాగా ఫేస్కి డీప్ క్లెన్సింగ్ ఆయిల్ పెట్టేసి వాటర్తో వాష్ చేసేయండి. ఎంతసేపు పెట్టాలండి? జస్ట్ ఒక 1/2 నిమిషం పాటు మసాజ్ చేసి వెంటనే కడిగేయాలి. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఫేస్కి పెట్టి ఒక 1/2 నిమిషం మసాజ్ చేసి వెంటనే కడిగేసేయాలి వాటర్తో, ఓకే. బాగా ఆయిలీ స్కిన్ వాళ్ళు లేదా బాగా పింపుల్స్ ఉన్న వాళ్ళు అయితే డీప్ క్లెన్సింగ్ ఆయిల్ వాడేటప్పుడు చల్లని నీళ్ళు, ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ ఉంటుంది కదా, అది యూజ్ చేయండి, ఓకే. అలాగే బాగా డ్రై స్కిన్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గోరువెచ్చని నీళ్ళు వాడండి, ఓకే. నార్మల్ స్కిన్ వాళ్ళు ఏ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు. సో డీప్ క్లెన్సింగ్ ఆయిల్తో మీరు వాష్ చేశాక మీ దగ్గర ఫేస్ మిస్ట్ ఉందనుకోండి, దీన్ని జస్ట్ ఆల్ ఓవర్ ఫేస్ మొత్తం కూడా మనం స్ప్రే చేయాలి, ఓకే. సో స్ప్రే చేస్తే ఏమవుతుందంటే ఈ లిక్విడ్ ఆల్రెడీ ఓల్డ్ సెల్స్ ఏమైతే ఉండిపోతాయో వాటన్నిటిని రిమూవ్ చేసి స్కిన్లో న్యూ గ్లో అనేది వస్తుంది, అంటే కొత్తగా మన స్కిన్లోని కాంతి అనేది కనిపిస్తూ ఉంటుంది, ఓకే. సో దానివల్ల మనం ఇంకా బ్రైటన్ అనేది అవ్వచ్చు. చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫేస్ మిస్ట్ అండి. ఇది అందరూ కూడా వాళ్ళ బ్యాగ్లో క్యారీ చేస్తే చాలా బెటర్, ఎందుకంటే మనం కొంచెం డల్ అయినా వెంటనే తీసి ఆల్ ఓవర్ ఫేస్ స్ప్రే చేసుకున్నాం అనుకోండి, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, ఓకే. దీన్ని మీరు ఫేస్ వాష్ తర్వాత వాడినట్లయితే దగ్గర నుంచి స్ప్రే చేసుకోండి. అలాగే మేకప్ తర్వాత వాడాలి, మీరు మేకప్ ఫిక్సర్ లాగా వాడాలనుకుంటే కొంచెం దూరం నుంచి ఆల్ ఓవర్ ఫేస్ స్ప్రే చేసుకోండి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ మధ్యలో కూడా స్ప్రే చేసుకోవచ్చు లాంగ్ నుంచి, ఓకే. ఆ తర్వాత మీరు విటమిన్ సి సిరం అప్లై చేయాలి. ఏం అప్లై చేయాలండి? విటమిన్ సి సిరం. విటమిన్ సి సిరం ఎన్ని డ్రాప్స్? జస్ట్ 3 డ్రాప్స్ అప్లై చేస్తే సరిపోతుంది. ఇది విటమిన్ సి సిరం, ఓకే. జస్ట్ ఎన్ని డ్రాప్స్ అండి? 3 డ్రాప్స్. సో ఇది ఇలాగ అప్లై చేసిన తర్వాత మనం ఫ్యాన్ కింద కానీ ఏసీ దగ్గర కానీ ఉంటే తొందరగా ఆరిపోతుందండి. వితిన్ ఒక 2 మినిట్స్లో జస్ట్ 1 నిమిషం పాటు దీన్ని ఇలా మసాజ్ చేస్తే చాలు, అది కూడా చాలా స్మూత్గా బ్లెండ్ అయ్యే వరకు. ఇప్పుడు ఎక్కడా లేదు చూడండి, డ్రై అయిపోయింది. సో నెక్స్ట్ దీని తర్వాత మీరు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాడాలి. ఇది స్కిన్ ఫార్ములా 9 బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. ఇది ఎవరైనా వాడచ్చండి. ఇప్పుడు నేను చూపిస్తున్న స్టెప్స్ లేడీస్కి, జెంట్స్కి, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి, అసలు ఏ ప్రాబ్లము లేదు, స్కిన్ క్లియర్గా ఉంది బట్ గ్లోగా ఉండాలనే వాళ్ళకి కూడా మనం ఇవ్వచ్చు. ఓకే, సి సిరం అప్లై చేశాక దీని మీద బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అప్లై చేసేసాం. సో బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అప్లై చేశాక మనకి కాస్త జిడ్డుగా అనిపిస్తుంది కదా. సో ఈ ఏదైతే మాయిశ్చర్ ఉందో దీనివల్ల, సో ఆ జిడ్డుగా అనిపించకుండా ఉండాలంటే దీని మీద ప్రైమర్ అప్లై చేయండి. స్కిన్ ఫార్ములా 9 ప్రోప్రెప్ ప్రైమ్ ఉంది కదా, అది మీరు మార్నింగ్ అప్లై చేస్తే ఈవినింగ్ వరకు ఫేస్ ఫ్రెష్గా ఉంచడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది.
అండ్ జెంట్స్కి లేడీస్ అందరూ వాడచ్చు. చాలామంది మేకప్ ఇష్టపడరు, వాళ్ళకి కూడా ప్రైమర్ వాడితే మీరు మేకప్ వేసుకున్నట్టు ఉండదు, అలాగే మేకప్ వేయకుండానే స్కిన్ న్యాచురల్గా ఇంప్రూవ్డ్గా కనిపిస్తుంది. చాలా అంటే అది రాసిన వెంటనే మనకి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే చాలా ఫ్రెష్ లుక్ ఉంటుంది, ఎక్కడ అనీవెన్ ఉండదు. ఒక దగ్గర ఒకలాగా ఉంటుంది కదా మన ఫేస్, అసలు అలా లేకుండా ఈవెన్గా ఉండి వన్ స్టెప్ ఫెయిర్ వస్తుంది మన స్కిన్ ఇన్స్టెంట్గా. ఓకే, సో ఈ ప్రైమర్ అనేది ఎటువంటి కెమికల్స్ ఉండవండి. మేకప్ అంటే మళ్ళీ ఎక్కువ కెమికల్స్ ఉంటాయి అలా ఇలా అనుకోకండి. సో ఇందులో ఎటువంటి కెమికల్స్ అనేవి ఉండవు. ఓకే, సో ఈ ప్రైమర్ అనేది కొద్దిగా తీసుకొని మీరు ఆఫ్టర్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ రాసిన తర్వాత జస్ట్ కొద్దిగా ఆల్ ఓవర్ ఫేస్ అండ్ నెక్ అప్లై చేసేసేయండి. అలా అప్లై చేసేసిన తర్వాత మీరు కావాలంటే ప్రైమర్ పైన మళ్ళీ మనది న్యూ లాంచింగ్ అయింది కదా ప్రో మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్. ఓకే, సో ఇది యూజ్ చేయండి. జెంట్స్ అయితే ఇందులో 004 అని ఉంటుందండి, కంప్లీట్గా వైట్ కలర్ షేడ్ అనమాట, అది యూజ్ చేయండి. లేడీస్కి అయితే 1, 2, 3 అని షేడ్స్ ఉంటాయి. ఓకే, ఇవి యూజ్ చేయొచ్చు. ఇది జస్ట్ మనం డైరెక్ట్గా అప్లై చేసేయడమే. నేను ఇక్కడ హ్యాండ్తో అప్లై చేస్తున్నాను. ఓకే, మీరు మాత్రం బ్రష్ ఏదైనా ఉంటే ఆ బ్రష్తో అప్లై చేయండి. చూసారా, స్కిన్ వన్ స్టెప్ ఫేర్ కనిపిస్తుంది. స్కిన్ మొత్తం చూడండి, ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది, బట్ ఇప్పుడు చూడండి మొత్తం హ్యాండ్ ఒకేలాగా ఉంది ఇక్కడ. అలాగే ఒక సాఫ్ట్నెస్ కనిపిస్తుంది మీకు. ఓకే, సో క్లియర్ విజిబిలిటీ ఉంటుంది. అలాగే దీని ఒక్కదాన్ని చూసేటప్పుడు చాలా న్యాచురల్గా ఉంటుంది, మీకు ఏం మేకప్ వేసినట్టు ఏం లేదు కదా ఒక్కదాన్నే చూస్తే. సో కంపారిజన్ చేసినప్పుడు మాత్రం మీ స్కిన్ కంటే వన్ స్టెప్ ఫేర్గా కనిపిస్తారు, న్యాచురల్గా కనిపిస్తారు, ఈవెన్గా ఉంటుంది, చాలా స్మూతీగా. ఓకే, సో ఇలా ఈవినింగ్ వరకు ఉంటుందండి. మీరు ఈ ప్రాసెస్ ఫాలో అయితే సమ్మర్లో ఈవినింగ్ వరకు ఉంటుంది. సో సమ్మర్లో దీనితో పాటు మనం ఇంకా ఏం చెయ్యాలి అని అంటే ఇంకొక స్టెప్ ఉందండి. ఇప్పుడు డే టైం ఈ ప్రాసెస్ చెప్పాను కదా, సో డే టైం మీరు ఇవి చేసేటప్పుడు బ్రైట్నింగ్ క్రీమ్ రాసుకున్న తర్వాత SPF 40 రాసుకొని కూడా ప్రైమర్ రాసుకోండి, ఇంకా బెటర్. అంటే అప్పుడు మీరు ఎండలోకి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే చాలామంది సన్లోనే ఎక్కువసేపు ఉంటారు, బయట లొకేషన్లోనే, అలాంటి వాళ్ళు మీరు ఎండలోకి వెళ్తారని మీకు తెలుసు కాబట్టి, సో మీరు ఏం చేస్తారంటే ఎండలోకి వెళ్ళి 5 మినిట్స్ ముందు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ రాసుకున్న తర్వాత దాని మీద సన్ స్క్రీన్ రాసుకోండి, ఆ తర్వాత ప్రైమర్ అండ్ కాంపాక్ట్. అంటే ఇప్పుడు మీరు ఎండలోకి వెళ్తారు అంటే మీరు ఒక 11 o'clock ఎంతకో మార్కెట్లోకి వెళ్ళాలి అనుకోండి. సో మీరు జస్ట్ ఇప్పుడు రెడీ అవుతున్నారు, రెడీ అయ్యేటప్పుడు ఫస్ట్ డీప్ క్లీన్జింగ్ ఆయిల్తో మొహం కడుక్కుంటారు, ఒక కాటన్ క్లాత్తో మొత్తం ఫేస్ నీట్గా తుడుచుకొని ఆ తర్వాత ఫేస్ మిస్ట్ మొత్తం స్ప్రే చేసుకుంటారు. ఓకే, ఫేస్ మిస్ట్ స్ప్రే చేసేసి 1 minute వదిలేస్తారు. ఆ తర్వాత విటమిన్ C సీరం తీసుకొని జస్ట్ 3 drops ఆల్ ఓవర్ ఫేస్ అండ్ నెక్కి రాస్తారు. దాని తర్వాత బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ రాస్తారు. ఓకే, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ కొద్దిగా తీసుకొని ఫేస్కి నెక్కి రాసేస్తారు. రాసిన తర్వాత ఇప్పుడు మీరు ఎండలో వెళ్ళాలి, మీరు ఎండలోనే ఎక్కువసేపు ఉంటారని మీకు తెలుసు కాబట్టి బ్రైట్నింగ్ రాసాక SPF 40 రాయండి. ఓకేనా, సో SPF 40 రాసి జస్ట్ ఆల్ ఓవర్ ఫేస్ కొద్దిగా అప్లై చేసేసి దాని మీద ప్రైమర్ తర్వాత కాంపాక్ట్ రాయండి. అలా రాస్తే న్యాచురల్గాను కనిపిస్తారు, అట్ ద సేమ్ టైం ఈవినింగ్ వరకు మళ్ళీ మీరు వాష్ చేయక్కర్లేదు ఫేస్ని, అంత నీట్గా ఉంటుంది. అండ్ ట్రస్ట్ మీ, జెంట్స్ చాలామంది ఆయిలీగా ఉంటుంది, ఫ్రెష్గా ఉండదు అని చాలా ఇబ్బంది పడతారు స్కిన్ విషయంలో. బట్ మీరు ఇలా ట్రై చేయండి, ఈవినింగ్ వరకు మీ స్కిన్ ది బెస్ట్గా ఉంటుంది. ఈ ప్రొడక్ట్స్ డేతో పాటు నైట్ టైం కూడా కొన్ని వాడచ్చండి. నైట్ టైం వాడే ప్రొడక్ట్స్ ఏంటంటే ఇందులో స్కిన్ ఫార్ములా 9 డీప్ క్లెన్జింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్, విటమిన్ C సీరం, అలాగే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. ఈ 4 కూడా మార్నింగ్ వాడాలి, అలాగే నైట్ కూడా వాడాలి. మార్నింగ్ టైం ఏంటంటే ఎండలోకి వెళ్ళే వాళ్ళు దీని తర్వాత సన్ స్క్రీన్ రాసుకొని దాని తర్వాత ప్రైమర్ కాంపాక్ట్ రాసుకుంటారు. బట్ నైట్ అవేమీ అక్కర్లేదు, ఓన్లీ 4 ప్రొడక్ట్స్ చాలు. ఇవి కానీ డైలీ ఎవరు వాడుతున్నారు అంటే డే అండ్ నైట్, మార్నింగ్ నేను చెప్పినట్టు ఈ 4తో పాటు ప్రైమరు కాంపాక్ట్ వాడుతూ నైట్ టైము ఈ 4 వాడుతూ ఎవరైతే వాడుతున్నారో
ఖచ్చితంగా వాళ్ళకి ఒక 20-25 డేస్లో స్కిన్లో మంచి రిజల్ట్స్ వస్తాయి. ఒక 20-25 రోజుల్లో. ఓకే, వీటితో పాటు మీరు ఇంకా ఏం చేస్తే బెటర్ అంటే వారానికి ఒక్కసారి క్లీనప్ చేసుకోండి. ఆల్రెడీ నేను చాలాసార్లు మీకు చూపించాను కదా క్లీనప్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. సో క్లీనప్ చేసుకోవడం వల్ల మీ ఫేస్ మీద ఉన్న ట్యాన్ అది పోతుంది, స్మూత్నెస్ అనేది వస్తుంది. సో క్లీనప్లో మీరు ఏమి యూస్ చేస్తారంటే ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో వాష్ చేసుకోండి. ఆ తర్వాత విటమిన్ సి షీట్ మాస్క్ ఉంది కదా, ఈ విటమిన్ సి షీట్ మాస్క్ని అప్లై చేసుకోండి. షీట్ మాస్క్ చూపిస్తున్నాను, జస్ట్ ఏ మూమెంట్. ఓకే, ఇది విటమిన్ సి షీట్ మాస్క్ అండి. దీన్ని జస్ట్ మీరు వారానికి ఒక్కసారి, మీకు ఇంకా టైం ఉంటే 2 సార్లు కూడా వేసుకోవచ్చండి. ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో మొహం కడుక్కున్న తర్వాత ఈ ఏదైతే షీట్ మాస్క్ ఉందో దీన్ని డైరెక్ట్గా వేసుకోవచ్చు. లేదా ఎవరికైనా ఫేస్ గరుగ్గా ఉంది, ఫేస్ మీద బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్కువగా ఉన్నాయంటే వాళ్ళు స్క్రబ్ కూడా యూస్ చేయొచ్చు. ఫేస్ స్క్రబ్ ఉంది కదా, ఎక్స్ఫ్లోటింగ్ ఫేస్ స్క్రబ్. ఈ స్క్రబ్ ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో మొహం కడుక్కొని ఆ తర్వాత స్క్రబ్ అప్లై చేసి ఒక 2 నిమిషాలు వాటర్ పెట్టి కడిగేసి ముఖాన్ని, ఆ తర్వాత కాటన్ క్లాత్తో ఫేస్ని తుడుచుకొని మిస్ట్ని మొత్తం స్ప్రే చేసుకొని ఒక 1 మినిట్ వదిలేసి అప్పుడు షీట్ మాస్క్ తీసి ఫేస్కి పెట్టుకొని ఒక 20 నిమిషాలు అలానే వదిలేసి షీట్ తీసి పడేయండి. షీట్ మాస్క్ ఒక్కసారికే వస్తుందండి, మళ్ళీ యూజ్ చేయడానికి అవ్వదు. ఓకే, సో నెలలో మీకు 4 షీట్ మాస్కులు, వారానికి ఒకటంటే 4 షీట్ మాస్కులు అవసరం పడతాయి. బట్ ఇలా వారానికి ఒక్కసారి మీరు క్లీనప్ చేసుకొని మీ ఇంట్లో డైలీ ఈ ప్రొడక్ట్స్ వాడితే స్కిన్ మీద ఉన్న ఏ ప్రాబ్లం అయినా ఖచ్చితంగా రెడ్యూస్ అవుతుంది. అది మంగు మచ్చలే కావచ్చు, లేదా పింపుల్స్ పోయాక ఉండిపోయిన మచ్చలే కావచ్చు, స్కిన్ లేదంటే ఇంకా ముందు కంటే ఇంకా గ్లోగా కనిపించడం, ఇలాంటివన్నీ మీరు అబ్జర్వ్ చేస్తారు. ఓకేనా? సో క్లీనప్ వారానికి ఎన్నిసార్లు చేసుకోవాలండి? క్లీనప్ వారానికి ఎన్నిసార్లు చేసుకోవాలి? వారానికి ఒక్కసారి క్లీనప్ చేసుకుంటే సరిపోద్ది. మరీ ఎవరికైనా పిగ్మెంటేషన్ బాగా ఎక్కువ ఉంది, లేదా స్కిన్ బర్నింగ్ అయిపోయి కొంతమందికి నల్లగా అయిపోతుంది ఫోర్ హెడ్ మొత్తం, అలా ఎవరికైనా అయిపోయిన వాళ్ళకి వారానికి 2 సార్లు చేసుకోమనొచ్చు. ఓకేనా? ఎందుకంటే అందరికీ టైం ఉండదు కాబట్టి వారానికి ఒక్కసారి చెప్తున్నాము. క్లీనప్లో ఏమేమి చేయాలండి? క్లీనప్లో ఎన్ని స్టెప్స్ చెప్పాను నేను మీకు? స్పీడ్గా, మనకి టైం ఎక్కువ లేదు. 4 స్టెప్స్. ఒకటి, ఫస్ట్ డీప్ క్లీన్జింగ్ ఆయిల్తో మొహం కడుక్కోవాలి. ఆ తర్వాత స్క్రబ్, ఎష్యూర్ ఎక్స్ప్లోయిటింగ్ స్క్రబ్ పెట్టేసి ఫేస్కి మసాజ్ చేసి వాటర్తో వాష్ చేసేయాలి. దాని తర్వాత స్కిన్ ఫార్ములా 9 రేడియంట్ గ్లో ఫేస్ మిస్ట్ ఉంటుంది కదా, ఆ మిస్ట్ని ఫేస్ మొత్తం స్ప్రే చేసుకోవాలి. దాని తర్వాత 1 మినిట్ అలానే వదిలేసి దాన్ని క్లీన్ చేయకుండానే డైరెక్ట్గా షీట్ మాస్క్ పెట్టేసి ఒక 20 నిమిషాలు లేదా పావు గంట వదిలేసి షీట్ తీసేసేయాలి. ఓకే, షీట్ తీసిన తర్వాత మీరు డైరెక్ట్గా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అప్లై చేసేసుకోండి. మళ్ళీ సిరమ్ అప్లై చేయొద్దు, అలాగే మళ్ళీ మొహం కూడా కడగొద్దు. మళ్ళీ 12 గంటల వరకు మొహం కడగకూడదు. అంటే మీరు ఈరోజు ఈవినింగ్ ఈ టైంకి చేసుకుంటే రేపు మార్నింగ్ మీరు వాష్ చేసుకోవచ్చు. సో అందుకే బ్రైట్నింగ్ క్రీమ్ డైరెక్ట్గా రాసుకోమని చెప్తాం షీట్ రిమూవ్ చేశాక. ఓకే, డైలీ అయితే డే టైం ఏమేమి వాడాలండి ప్రొడక్ట్స్? డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో మొహం కడుక్కోవాలి, రోజు ఉదయం పూట డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో మొహం కడుక్కోవాలి. ఆయిలీ స్కిన్ వల్ల అయితే కూల్ వాటర్తో కడగాలి. డ్రై స్కిన్ వల్ల అయితే గోరువెచ్చని నీళ్ళతో. షీట్ ప్లేస్లో ఇన్స్టాగ్లో వేసుకోవచ్చండి, బట్ ఇన్స్టాగ్లో ఏంటంటే ఓన్లీ ఫర్ డ్రై స్కిన్ వాళ్ళకి ఎక్కువగా హెల్ప్ అవుతుంది. బట్ షీట్ మాస్క్ అనేది మచ్చలు రిమూవ్ చేయడంలో, స్కిన్ని ఒక హైడ్రా ఫేషియల్ చేసుకుంటే ఎలా రిజల్ట్ ఉంటుందో అలాంటి రిజల్ట్ రప్పించడంలో షీట్ మాస్క్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అది అడ్వాన్స్డ్ రేంజ్ కాబట్టి. ఓకేనా? సో అందుకే షీట్ మాస్క్కి మ్యాక్సిమం సజెస్ట్ చేయండి. ఓకే, సో డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేశాక మిస్ట్ స్ప్రే చేసిన తర్వాత సీసీరం అప్లై చేసి దాని మీద మీరు బ్రైట్నింగ్ క్రీమ్ రాసి, ఎండలోకి వెళ్ళే వాళ్ళైతే సన్ స్క్రీన్ కూడా రాసుకొని అప్పుడు ప్రైమర్ అండ్ కాంపాక్ట్ రాయాలి.
అదే ఎండలోకి వెళ్ళలేని వాళ్ళైతే, అంటే మేము ఎండలోకి పోము మేడం, వెళ్ళం మేడం అనుకుంటే మీరు సన్ స్క్రీన్ మానేసి బ్రైట్నింగ్ క్రీమ్ తర్వాత ప్రైమర్ అండ్ కాంపాక్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. ఓకేనా? నైట్ టైం అయితే ఎలా వాడాలండి? డీప్ క్లెన్జింగ్ ఆయిల్, అలాగే ఫేస్ మిస్ట్, విటమిన్ సి సిరము, బ్రైట్నింగ్ క్రీమ్, ఇవి డైలీ నైట్ వాడాలి. డైలీ నైట్ పడుకుని ఒక 1 to 2 అవర్స్ ముందే మీరు ఇవి అప్లై చేసుకుంటే మన స్కిన్ డైలీ అలా వాడడం వల్ల స్కిన్ దానంతటా అది రెన్యూవల్ అయ్యే ఛాన్స్ మనం ఇచ్చినట్టు. స్కిన్కి కావాల్సిన మాయిశ్చర్ మనం అందించగలుగుతాం. సో ఎప్పుడైతే స్కిన్కి కావాల్సిన తేమ, అలాగే ఈ హైడ్రేషన్, ఇవి అన్నీ కూడా కరెక్ట్గా అందుతాయో ఆటోమేటిక్గా మన స్కిన్ గ్లో అవుతుంది. సో క్యాప్సిల్స్ ఏమైనా యూజ్ చేయొచ్చా స్కిన్ గ్లో కోసం అనుకుంటే, హెయిర్ అండ్ స్కిన్ నెయిల్ క్యాప్సిల్స్ ఉన్నాయి కదండి, అది యూజ్ చేయొచ్చు. స్కిన్లో గ్లో ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అలాగే కొలాజన్ ఉంది కదా, కొలాజన్ వాటర్ కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? క్లియరా అందరికీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఐ థింక్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి ఎవరికైనా డౌట్స్ ఉంటే, ఏ వేటి కోసమైనా ప్రొడక్ట్స్ కోసం డౌట్స్ ఉండేటట్లయితే అన్మ్యూట్ చేసుకోండి. సో అర్థం చేసుకోండి, ఓన్లీ నన్ను ఎవరైతే అడగాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే మీ మైక్రోఫోన్ ఉంటుంది కదా, దాన్ని అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఆ తర్వాత మీ టాపిక్ అయిపోయిన వెంటనే మీరు మ్యూట్ చేసేసేయండి. నెక్స్ట్ వేరే వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని వాళ్ళు మాట్లాడండి. ఓకేనా? ప్రెజెంట్ స్టాక్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అవైలబుల్ ఉన్నాయి. డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ కూడా ఆల్రెడీ వచ్చేసాయండి. ఒక 2 డేస్లో అందరికీ అవైలబుల్ ఉంటాయి. మేబీ కొంతమందికి రేపటి నుంచే కూడా ఉంటాయి. ఓకేనా? మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. మేడం నేను హనుమంత్ మేడం, నా పేరు హైదరాబాద్ నుంచి పంపుతున్నాను మేడం. ఈ ముంగు మచ్చలకి ఏం మసాజ్ చేయమంటారు మేడం? ఏంటండి? మంగు మచ్చలకి మచ్చలు ఉంటాయి కదా సార్, మంగు మచ్చలకి మచ్చలు అంటారు. ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పాను ప్రొడక్ట్స్ లైక్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్, విటమిన్ సి సిరమ్, బ్రైట్నింగ్ క్రీమ్స్, ఎండ్లోకి వెళ్ళే వాళ్ళు అయితే సన్ స్క్రీన్, ప్రైమర్, కాంపాక్ట్, అండ్ నైట్ టైము ఓన్లీ డీప్ క్లెన్జింగ్ ఆయిల్, విటమిన్ సి సిరము, బ్రైట్నింగ్ క్రీము, ఇవి యూస్ చేయడం వల్ల డే బై డే వాళ్ళకి పిగ్మెంటేషన్ తగ్గే అవకాశం చాలా ఉంది. బట్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు క్లీనప్ సజెస్ట్ చేయండి వీక్లీ వన్స్. డైలీ డే అండ్ నైట్ ఇప్పుడు చెప్పిన ప్రొడక్ట్స్ ఇవ్వండి. వీటితో పాటు గానోధర్మా, అలోవెరా కూడా సజెస్ట్ చేయండి. గానోధర్మా, అలోవెరా, కొలాజన్, ఇవి ఇవ్వడం హెయిర్ అండ్ స్కిన్ నెయిల్. ఈ 4 ఇస్తే ఏంటంటే ఇన్సైడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమైనా సరే పిగ్మెంటేషన్ వచ్చినా, ఎందుకంటే పిగ్మెంటేషన్ మంగుమచ్చలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల రావచ్చు. 2 మనం ఎక్కువగా ఎండ తాకిడికి మన స్కిన్ ఏమైనా గురైతే అప్పుడు పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఏవైనా మెడిసిన్ వాడడం వల్ల, అంటే మనం హెల్త్ బాగాలేక వాడిన మెడిసిన్ వల్ల కూడా పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ కొంతమంది లేడీస్లో పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది రీజన్ అని చెప్పలేము. కాబట్టి హెయిర్ అండ్ స్కిన్ నెయిల్, అలోవెరా, గానోధర్మా, కొలాజన్ కూడా ఇన్సైడ్ ఇస్తూ, అవుట్ సైడ్ ఫేస్ మీద ఈ ఫేస్ వాష్, అలాగే స్క్రబ్, షీట్ మాస్క్, డైలీ వాడడానికి ఫేస్ వాష్, డీప్ క్లెన్జింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్, విటమిన్ సి సిరమ్, బ్రైట్నింగ్. ఓకేనా? ఇవి డే అండ్ నైట్ వాడమని చెప్పండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. క్లియర్ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్, చెప్పండి. ఎక్కడి నుంచి మేడం? ఖమ్మం మేడం. అది చెప్పండి మేడం. ఇది క్లీనప్ అంటే గ్లో షీట్ మాస్క్ చెప్పారు కదా. అవును. సారీ అంటే చెప్తారా మేడం, మేము నోట్స్ రాసుకోవటానికి? గ్లో షీట్ మాస్క్ అనేది ఏంటంటే వారానికి ఒక్కసారి లేదా 2 సార్లు వాడుకోవచ్చండి. నార్మల్గా మనం ఫేస్ ప్యాక్ వేసుకుంటాం కదా, అదేంటంటే లైక్ ఏ ఫేస్ పైన మనకి ఏమైనా డస్ట్ అది మొత్తం క్లియర్ చేసి స్కిన్ గ్లో ఇన్స్టెంట్గా గ్లో రావడానికి హెల్ప్ అవుతుంది. బట్ షీట్ మాస్క్ అనేది ఏంటంటే సిరమ్ బేస్డ్. సిరమ్ అనేది తొందరగా స్కిన్ లోపలికి దాకా పెనట్రేట్ అవ్వగలుగుతుంది. కాబట్టి సో షీట్ మాస్క్ వాడే వాళ్ళకి ఏంటంటే స్కిన్ ఇన్నర్ నుంచి రిజల్ట్ అనేది వస్తుంది. వాళ్ళు వీక్లీ వన్స్ ట్వైస్ షీట్ మాస్క్ వాడడం వల్ల స్కిన్ అనేది
ఇంకా కంప్లీట్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం రెడ్యూస్ అయ్యి, ఒకవేళ ప్రాబ్లం లేకపోతే స్కిన్ గ్లో అనేది కంప్లీట్గా రావడానికి హెల్ప్ అవుతుంది. సో అంటే ఇది వాడిన రోజులు బాగుండి తర్వాత బాగోకపోవడం అలా ఏం ఉండకుండా మనకి ఒక స్టేబుల్ రిజల్ట్ అనేది వస్తుంది షీట్ మాస్క్ వాడడం వల్ల. అందులో 3 షీట్ మాస్క్లు ఉంటాయి: విటమిన్ సి, విటమిన్ ఈ, హైడ్రేషన్ షీట్ మాస్క్. ఓకే, విటమిన్ సి హైడ్రేషన్, విటమిన్ సి ఎవరైనా వాడొచ్చండి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి, నార్మల్ స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ వాళ్ళకి అందరికీ ఇస్తాము. బట్ ఓన్లీ విటమిన్ సి షీట్ మాస్క్ అనేది మనము స్పాట్స్ రెడ్యూస్ అవ్వడానికి, ట్యాన్ పోవడానికి, గ్లో రావడానికి వాడతాం కదా. పింపుల్స్ ఉండే వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తాం. మిగతా 2 విటమిన్ ఈ అండ్ హైడ్రేషన్ షీట్ మాస్క్. విటమిన్ ఈ షీట్ మాస్క్ వచ్చేసి యాంటీ ఏజింగ్ అండి. అంటే 25 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా వాడచ్చు. దానికి మాత్రం ఏజ్ ఉంది. సో 25 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే విటమిన్ ఈ షీట్ మాస్క్ ఇస్తాము. అట్ ద సేమ్ టైం 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా విటమిన్ ఈ షీట్ మాస్క్ వాడచ్చు. ఆల్రెడీ ముడతలు వస్తే అవి క్లియర్ అవడానికి, ఏ ముడతలు లేకపోతే రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా 2 విధాలుగా హెల్ప్ అవుతుంది. హైడ్రేషన్ షీట్ మాస్క్ వచ్చేసి బాగా పొడిబారిన చర్మం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి, అట్ ద సేమ్ టైం ఎవరికైనా సరే స్కిన్ ఇష్యూస్ లైక్ సెన్సిటివ్ అయిపోవడం, రెడ్గా అయిపోవడం ఇలా ఎవరికైనా ఉంటే వాళ్ళకి కూడా ఇన్స్టెంట్గా ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తుంది. ఓకేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ అండి. సార్ ప్రాసెస్ చెప్తారేమో రాద్దామని అడిగాను. షీట్ మాస్క్ అనేది వారానికి ఒక్కసారి లేదా 2 సార్లు వేసుకోవచ్చండి. ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో వాష్ చేసి మిస్ట్ స్ప్రే చేసి ఆ తర్వాత షీట్ మాస్క్ ఫేస్కి పెట్టేసి ఒక 15 గంట 20 నిమిషాల నుంచి షీట్ రిమూవ్ చేసేయడమే. ఓకేనా? ఆ తర్వాత రిమూవ్ చేశాక మీరు బ్రైట్నింగ్ క్రీమ్ ఏదైనా అప్లై చేసుకొని వదిలేసేయండి. ఈవినింగ్ టైమే చేయండి బెటర్. ఎందుకంటే మనకి 12 అవర్స్ గ్యాప్ కావాలి. మార్నింగ్ అంటే మనం ఎలాగైనా మళ్ళీ ఫేస్ వాష్ చేయాలని చూస్తాం. ఓకేనా మేడం? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. మేడం షీట్ మాస్క్ కి విటమిన్ సి ఉంది కదా, ఏజ్ లిమిట్ ఏమన్నా ఉందా మేడం? విటమిన్ సి 18 ఇయర్స్ అబోవ్ ఎవరికైనా ఇవ్వచ్చండి. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. ఇంకా ఎవరైనా ఉన్నారా? మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. మంగు మచ్చలు ఒకసారి చెప్పండి మ్యామ్. అర్థం కాలేదండి. మంగు మచ్చల గురించి ఒకసారి మళ్ళీ చెప్పండి మేడం. ఇప్పుడు దాకా నేను చెప్పింది మంగు మచ్చల కోసమే. అంటే పిగ్మెంటేషన్ గురించి చెప్పారు కదా. పిగ్మెంటేషన్ ఒకటే. ఇంగ్లీష్ లో పిగ్మెంటేషన్, తెలుగులో మంగు మచ్చలు. అలాగే కొందరు నల్ల బొంగు మచ్చలు అంటారు కదా, అవి కూడా అవే. నల్ల బొంగు మచ్చలన్నా, మంగు మచ్చలన్నా, నల్ల మచ్చలన్నా, ఓకే, ఇవన్నీ మీనింగ్ ఒకటేనండి. ఓకే మ్యామ్, ఇక్కడ ఒకరికి మంగు మచ్చలు ఫేస్ కి బాగున్నాయి, వేరొకరికి అయితేనేమోండి బాగా మొటిమలు ఎక్కువ ఉన్నాయి మ్యామ్. ఫేస్ వాష్ ఇస్తే వాళ్ళకి పడలేదు, ర్యాషెస్ వచ్చేసినాయి అని అంటున్నారు మ్యామ్. మేడం, మంగు మచ్చలు ఉండే వాళ్ళకి ఇప్పుడు నేను ఏదైతే, మీరు ఎక్కడి నుంచి అండి? మాది రాజమండ్రి సైడ్ మ్యామ్. మీరు ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఫోటో తీసి నాకు వాట్సాప్ చేయండి. నా నెంబర్ ఉందా మీ దగ్గర? లేదు మ్యామ్, చెప్పండి. నెంబర్ నోట్ చేసుకోండి. 9100. ఓకే మ్యామ్. 284 665. ఓకే మ్యామ్. నా పేరు జగదీశ్వరి, స్కిన్ కేర్ స్పెషలిస్ట్. సో ఆంధ్ర వాళ్ళు ఎవరైనా సరే, జస్ట్ మీరు ఎవరికైనా వాళ్ళకి ప్రోడక్ట్, ఒక్క నిమిషం మ్యూట్ చేసుకోరా అందరూ. సో ఆంధ్ర వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఎవరికైనా ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలి అంటే, ఆంధ్ర అనే కాదండి, ఎవరైనా సరే, హైదరాబాద్ కావచ్చు, ఎవరైనా మీరు ఎవరికైనా ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలనుకునేటప్పుడు వాళ్ళ ఫోటోని, రాజ్యలక్ష్మి గారు అదే చెప్తున్నా, ఆంధ్ర అనే కాదు, హైదరాబాద్ అనే కాదు, కర్ణాటక అనే కాదు, ఎవరైనా మీరు ఎవరికైనా ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలనుకునేటప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉందనుకోండి, అంటే నేను ఇస్తుంది కరెక్టా రాంగ్ అనే డౌట్ ఏమైనా మీకు ఉన్నట్లయితే, జస్ట్ వాళ్ళ ఫోటో నార్మల్గా వాళ్ళు బయట ఎలా కనిపిస్తున్నారో అలా కనబడేలా ఒక ఫోటో తీసి మీ స్టేట్ బ్యూటీ అడ్వైజర్ కానీ స్కిన్ కేర్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆమెకు పంపించండి. ఓకేనా? లైక్ ఇప్పుడు తెలంగాణ వాళ్ళకైతే సహిస్తా ఉంది, ఆంధ్ర వాళ్ళకైతే నేను రెస్పాండ్ అవుతున్నాను,
కర్ణాటక అయితే రూపా రెస్పాండ్ అవుతుంది, చెన్నై అయితే జయలక్ష్మి రెస్పాండ్ అవుతుంది. ఓకే, సో వాళ్ళకి జస్ట్ వాళ్ళ ఫోటో తీసి ఈమెకి ఏ ప్రోడక్ట్స్ ఇస్తే తొందరగా ప్రాబ్లం క్యూర్ అవుతుందో చెప్పండి అని అడిగితే వాళ్ళు మీకు వెంటనే ప్రోడక్ట్స్ పెడతారు. అవి ఎలా వాడాలో కూడా వాళ్ళని అడిగి మీరు క్లియర్గా ఒక బుక్లో నోట్ చేసుకోండి. అలాగే ఎవరు ట్రైనింగ్స్ ఇచ్చినా ఒక బుక్ మెయింటైన్ చేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ప్రోడక్ట్ మీరు ఏదైతే వాళ్ళకి ఇస్తున్నారో కరెక్ట్గా ఇస్తున్నట్టు, ఎందుకంటే ఆల్రెడీ మీరు మమ్మల్ని అడిగే ఇస్తున్నారు కాబట్టి మేము కంపెనీ ఏం చెప్పింది దాన్ని బట్టి మీకు చెప్తాం కాబట్టి సో ఎక్కడ మిస్కమ్యూనికేషన్ అవ్వకుండా వాళ్ళకి పర్ఫెక్ట్ ప్రోడక్ట్ ఇవ్వగలుగుతాం. అది ఎలా వాడాలో కూడా క్లియర్గా మీరు కనుక్కొని మళ్ళీ అది వాళ్ళు అలా వాడుతున్నారో లేదో కూడా మీరు మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. 2-3 రోజులకు ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి మీరు ప్రోడక్ట్ ఎలా వాడుతున్నారో లేదా, రిజల్ట్ ఎలా వస్తుంది అని మీరు కనుక్కోవాలి. ఎందుకంటే చాలామంది మీరు చెప్పారని లేదంటే వాళ్ళకి ఆ టైంలో కొనుక్కోవాలనిపించి కొనుక్కొని అలాగే అల్మార్లో ఉంటాయి. సో అవి యూజ్ చేయరు. అద్దం దగ్గర ఉంటే అద్దానికి గ్లో రాదు, మనకి గ్లో రాదు. అద్దం నుంచి అవి మన ఫేస్ మీద పడితేనే కదా రిజల్ట్ వచ్చేది. సో అది కూడా కరెక్ట్గా వాడితేనే రిజల్ట్ వస్తుంది. సో అది మనం కనుక్కోవాలి. ఒకవేళ వాళ్ళు వాడకుండా నెగ్లెక్ట్ చేసినట్లయితే ఒక్కసారి చెప్పండి, మేడం ఇంత కాస్ట్ పెట్టుకున్నారు కదా, మీరు యూజ్ చేస్తే డైలీ కంటిన్యూగా వాడితే రిజల్ట్ వస్తుంది అని. ఎందుకంటే చాలామంది 2 రోజులు వాడతారు, 4 రోజులు గ్యాప్ ఇస్తారు, మళ్ళీ ఇంకొక రోజు వాడతారు. అలా వాడినా రిజల్ట్ రాదు కదా. ఏదైనా ఒక ప్రాసెస్లో డైలీ మనం కొంచెం స్కిన్ కంటూ కొంచెం టైం ఇచ్చి ఒక పావు గంట సేపు మనం రోజుకు ఒక పావు గంట టైం ఇచ్చినా చాలు మన స్కిన్ కోసం. ఓకే, అవన్నీ అప్లై చేసుకొని డే అండ్ నైట్ వాడుతూ ఉంటే ఒక 1 నెల రోజుల పాటు స్కిన్ మీద రిజల్ట్ కనిపిస్తుంది. వాళ్ళకి ఇచ్చే ముందు మీరు ఒక ఫోటో తీసుకోండి. అలాగే 15 డేస్కి ఒకసారి వాళ్ళ ఫేస్ ఫోటో తీసుకోండి, లేదా వాళ్ళని తీసి పంపించమనండి. ఎందుకంటే రిజల్ట్ వస్తుంది లేనిది మనకు తెలియాలి కదా. ఓకేనా? సో నేను సాహిస్తా నెంబర్ కూడా పెడుతున్నానండి, తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో తనకి మీరు ఒక 12 నుంచి 6 ఈ టైంలో కాల్ చేయండి. ఎందుకంటే మిగతా టైంలో వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఓకేనా? తను మీరు వాట్సాప్ చేసిన వెంటనే రెస్పాండ్ అవుతుంది. వాట్సాప్లో మెసేజ్ చేసేయండి, సరిపోతుంది. చూడండి, తెలంగాణ స్కిన్ కేర్ స్పెషలిస్ట్ సాహిస్తా బేగం నెంబర్ పెడుతున్నాను. 73961444717 73961444717. సాహిస్తా అండి తన పేరు. తెలంగాణ బ్యూటీ అడ్వైజర్. ఓకేనా? చూడండి, నేమ్ సేవ్ మీకు చాట్ బాక్స్లో పెట్టాను. 73961444717 సాహిస్తా, తెలంగాణ స్కిన్ కేర్ స్పెషలిస్ట్. సో తన నెంబర్ పెట్టారు. ఓకేనా? చాట్ బాక్స్లో చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక్క నిమిషం మ్యామ్. పింపుల్స్ కోసం అడిగారు కదా ఇందాక. పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే డీప్ క్లెన్సింగ్ ఆయిల్, బ్లెమిష్ జెల్, విటమిన్ సి షీట్ మాస్క్ ఖచ్చితంగా ఇవ్వండి. ఇవి ప్లస్ ఫేస్ మిస్ట్. డీప్ క్లెన్సింగ్ ఆయిల్, బ్లెమిష్ జెల్, ఫేస్ మిస్ట్, విటమిన్ సి షీట్ మాస్క్లు. ఇవి ఏంటంటే ఫస్ట్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్తో డైలీ ఫేస్ వాష్ చేసుకోమనండి. వాష్ చేసిన వెంటనే కాటన్ క్లాత్తో ఫేస్ని నెమ్మదిగా అద్దమనండి. ఎందుకంటే పింపుల్స్ ఉండే వాళ్ళు రఫ్గా క్లీన్ చేస్తే ఆ పింపుల్ రఫ్ అయ్యి ఇంకో దగ్గర వచ్చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఆ పింపుల్ని జాగ్రత్తగా వాళ్ళకి స్కిన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయమని చెప్పండి. డీప్ క్లీన్సింగ్ ఆయిల్ పెట్టి ఒక 1/2 నిమిషం మసాజ్ చేసి వెంటనే కడిగేయాలి. కడిగేసిన తర్వాత కాటన్ క్లాత్తో ఫేస్ని జస్ట్ ఇలాగా అద్దేసి ఫేస్ మిస్ట్ ఉంటుంది కదా, ఫేస్ మిస్ట్ తీసుకొని మొత్తం ఫేస్కి నెక్కి స్ప్రే చేసి ఇవ్వనండి. స్ప్రే చేసి 1 మినిట్ అలానే వదిలేసిన తర్వాత ఉదయం పూట అయితే వాళ్ళు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ రాసుకోవచ్చు పింపుల్స్ ఉన్న వాళ్ళు. బట్ నైట్ టైం మాత్రం బ్లెమిష్ జెల్ వాడమనండి. బ్లెమిష్ జెల్ అంటే ఇది పింపుల్ ఎక్కడుందో అక్కడ మాత్రమే అప్లై చేసుకొని మళ్ళీ దీన్ని చిన్న కాటన్ పెట్టి క్లీన్ చేసేసి ఇంకో పింపుల్ మీద పెట్టమనండి. అంతప్ప చేతితో అప్లై చేయొద్దని చెప్పండి. ఓకేనా? అలా డైలీ నైట్ పడుకునే 1 గంట 2 గంటల ముందే పింపుల్స్ ఉన్న దగ్గరల్లా అప్లై చేసేసుకొని
ఓకేనా. ఆఫ్టర్ 1 అవర్ 2 అవర్స్ తర్వాత పడుకోమని చెప్పండి. డైలీ నైట్ అలా పింపుల్స్ ఉన్న దగ్గర బ్లెమిష్ జెల్ పెట్టమనండి. చల్లని ఫ్రిడ్జ్ వాటర్ ఉంటుంది కదా, కూల్ వాటర్, దాంతో మొహం కడగమని చెప్పండి. అలా చేస్తే ఖచ్చితంగా ఒక 15 రోజుల్లోనే పింపుల్స్ తగ్గడం వాళ్ళకి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకేనా. ఫాతిమా గారు చెప్పండి మేడం. మ్యామ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మరి నాకు చిన్న ఒకటి క్లారిఫై అయ్యారా, ఐ కింద బ్లాక్ వస్తుంది కదా ఐ చుట్టూ, మ్యామ్. ఓన్లీ అంటే మిగతా ప్రోడక్ట్ ఏం తీసుకోకుండా జస్ట్ ఓన్లీ ఐకే అడిగారు అనుకోండి, ఆ బ్లాక్ కి మనం ఏమేమి వచ్చు? డీప్ క్లెన్సింగ్ ఆయిల్, అండర్ ఐ సిరం. అండర్ వేసడం, డీప్ క్లెన్సింగ్ ఆయిల్, అండర్ ఐ సిరం, విటమిన్ ఈ షీట్ మాస్క్ కూడా ఇవ్వచ్చు. సీట్ మాస్క్. ఓకే మేడం. విటమిన్ ఈ. ఓకే ఓకే ఓకేనా. ఇవి ఓకే. 3 ఇవ్వండి. షీట్ మాస్క్ వారానికి 1 వాడమనండి. అండర్ ఐ సిరం డైలీ డే అండ్ నైట్ కూడా వాడచ్చు. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది ఫేస్ వాష్ కింద, ఇంకా సబ్బు పెట్టొద్దనండి. ఓకే ఓకే వేరే ఫేస్ వాషెస్. ఓకే మేడం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సాయి కృష్ణ గారు, రికార్డ్ అనేది చేయడం లేదండి. నేను ఎప్పుడు రికార్డ్స్ చేయను, జూమ్స్ ఏవి కూడానా. ఓకేనా. సో సారీ అండి, పంపించడానికి మరి నా దగ్గర రికార్డ్ అయి ఉంటే నేను ఖచ్చితంగా పంపిద్దాను, బట్ నేను రికార్డ్ చేయట్లేదు కాబట్టి మీకు పంపించడానికి అవ్వట్లేదు. ఓకే. అండ్ స్టాక్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. స్టాక్ లేదనే మాటే లేదు. తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, చెన్నై కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎక్కడైనా సరే స్టాక్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మీరు అడిగిన డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్స్ కూడా 2 రోజుల్లో మనకు వచ్చేస్తాయి. ఓకే. సో మీకు దగ్గరలో ఎక్కడైనా సరే స్టాక్స్ లేకపోయినా, లేదు అని అనుకుంటే మీకు బిల్లింగ్కి ఇబ్బంది అవుతుంది అన్నా సరే జస్ట్ నాకు ఒక మెసేజ్ పెట్టేసేయండి లేదా కాల్ చేయండి. మీ ఐడి నెంబరు, మీ అడ్రస్, ఆంధ్ర వాళ్ళైతే నాకు పెట్టండి. నేను చెప్పాను కదా, ఇప్పుడు తెలంగాణ అయితే తెలంగాణ స్కిన్ కేర్ స్పెషలిస్ట్కి పెట్టండి, తను బిల్లింగ్ చేయిస్తుంది. ఆంధ్ర వాళ్ళు ఎవరైనా నాకు చేయండి. మీకు ఆన్లైన్లో కూడా ప్రోడక్ట్ అవైలబుల్ ఉంటుంది కన్ఫామ్గా. ఒకవేళ లేదు, మీకు కనబడట్లేదు లేదా చేసుకోవడం రావట్లేదు అని ఇలా ఏదైనా సరే జస్ట్ నాకు ఒక మెసేజ్ పెట్టేయండి. మీ ఐడి నెంబరు, మీ అడ్రస్, మీకు ఏమేమి కావాలో ఆ ప్రోడక్ట్స్. సో నేను ఎంత అయిందనేది వాల్యూ ఆ తర్వాత చెప్తాను కాబట్టి మీరు అప్పుడు పంపిస్తే సరిపోతుంది బిల్ అయ్యాక. ఓకేనా. అవి మీకు డైరెక్ట్గా కొరియర్ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి అవుట్ స్టేషన్ ట్రైనింగ్స్ ఉన్నాయండి. గుంటూరులో 5వ తారీఖున ట్రైనింగ్ ఉంది. ఓకే. ఎవరైతే గుంటూరు, మీకు ఆల్రెడీ పోస్టర్స్ కూడా నేను పెట్టడం జరిగింది. కొరటిపాడు డిఎల్సిపి ఉంది కదా, గుంటూరు కొరటిపాడు డిఎల్సిపిలో ట్రైనింగ్ అనేది మీకు అవుతుంది 5వ తారీఖున. అండ్ అలాగే 7వ తారీఖున ఏలూరు డిఎల్సిపి ఉంది కదండి, ఏలూరు డిఎల్సిపిలో 7వ తారీఖున ట్రైనింగ్ అవుతుంది. 9వ తారీఖున విశాఖపట్నం, అదే వైజాగ్ ఎన్ఏడి డిఎల్సిపి ఉంది కదా, ఎన్ఏడి డిఎల్సిపిలో ట్రైనింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలాగే రాజమండ్రి కూడా మీకు ట్రైనింగ్ ఉందండి. నేను ఆల్రెడీ మీకు గ్రూప్స్లో షేర్ చేశాను, ఒక్కసారి చూడండి ఏపీ టీమ్ గ్రూప్లో. ఓకేనా. అండ్ రాజమండ్రి, విజయవాడ వచ్చేసి 16వ తారీఖున ఉంటుందండి. ఓకేనా. సో ఈ పోస్టర్స్ అనేవి మీ గ్రూప్లో వస్తాయి. మీరు ఆ దగ్గరలో ఎవరైనా ఉండే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ రోజు ఆ డిఎల్సిపికి అటెండ్ అవ్వండి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అందరికీ? గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. నేను దుబాయ్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి మేడం. ఇక్కడ మీరు చెప్పిన ప్రోడక్ట్స్ ఏమీ కూడా అవైలబుల్ లేదండి. ఓన్లీ ఫార్ములా 9 బీబీ క్రీమ్ లాంటిది ఒకటి ఉందండి. సో ఇవి మాకు కావాలన్నప్పుడు మేము ఆర్డర్ పెట్టుకుంటే మీరేమన్నా హెల్ప్ చేయగలరా? దుబాయ్కా మేడం? అవునండి. అంటే దుబాయ్కి అవసరం లేదు, ఇంటి దగ్గర డెలివరీ అయినా మేము ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఇంటికి డెలివరీ అయిపోతుంది. మీ ఇంటి అడ్రస్ పెట్టండి. ఎక్కడ మీది? మాది ఆంధ్ర అండి. ఆంధ్ర అంటే ఎక్కడ అని? ఆంధ్ర భీమవరం. మీ భీమవరం అడ్రస్ నాకు పంపించేసేయండి. మీకు స్కిన్ ఫామ్లో ఏం కావాలన్నా సరే జస్ట్ నాకు ఒక వాట్సాప్ చేసేయండి, మీ ఐడి నెంబర్ పెట్టేసి. ఓకేనా. నేను అవుట్ స్టేషన్. వన్ డౌట్ అండి. చెప్పండి. ఇక్కడ ప్రోడక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయండి. అంటే ఇక్కడ చాలా మందికి మేము ఇంట్రడ్యూస్ చేసాము. ఈవెన్ నాకు తెలియదు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇది వేస్టేజ్ అనేది ఒకటి ఉందని. తర్వాత తెలిసిందండి. సో నేను 3 months బ్యాక్ ఏప్రిల్లో జాయిన్ అయ్యానండి.
అయితే నేను అప్పటి నుంచి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. చెప్తుంటే వాళ్ళు ప్రోడక్ట్స్ ఏదైతే తీసుకుందామని వెళ్తున్నామో వెస్టేజ్ ఆఫీస్‌కి అయితే వెళ్తున్నాము. కానీ ఇక్కడ ప్రోడక్ట్స్ చాలా తక్కువున్నాయండి. మాకు మామూలుగా ఆన్‌లైన్‌లో చూపించిందంతా ఔట్ ఆఫ్ స్టాక్ అంటున్నారు. సో, అందరూ డిసప్పాయింట్ అవుతున్నారు. నువ్వేమో ఇంతలా చెప్తున్నావు కానీ ఇక్కడ ఏమీ దొరకట్లేదు అని చెప్పేసి డిసప్పాయింట్ అవుతున్నారు. సో, ఒక సిస్టర్ ఏమని అడిగారంటే ఒకేళ మనం ఏమైనా ఎవరినైనా రిక్వెస్ట్ చేస్తే ప్రోడక్ట్స్ ఇక్కడికొచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నారు మేడం. దుబాయ్కి అయితే ఇక్కడ నుంచి పంపించడం అనేది కష్టమే మేడం. బట్ అవును మేడం. మీ ఎందుకంటే వాళ్ళు మనకి ఎవరెవరైతే వేరే ఉందండి. అక్కడ ఇండియన్స్ తోటే కదా మీరు ఎక్కువ కాంటాక్ట్ అయ్యేది. సో మీకు ఇక్కడ ఎక్కడైనా అవునండి. అడ్రస్లకి పంపించమంటే మట్టుకు మేము ఈజీగా పంపించగలుగుతాం. మాకున్న ఈ ఒక మేడం బొంబాయి అండి. ఒక మేడం బొంబాయి బొంబాయి అయితే కావాలి. అక్కడ అంటే బొంబాయి అంటే అక్కడ బ్యూటీ అడ్వైజర్ నెంబర్ ఇవ్వమంటే కొన్ని అక్కడ నెంబర్ ఇస్తాను. అక్కడ ఎవరైతే స్కిన్ కేర్ స్పెషలిస్ట్ ఉన్నారో తను మీకు Sure చేసి madam, thank you. అక్కడికి ఇస్తారు, సరిపోతుంది అప్పుడు. ఓకే ఓకే మేడం. ఆవిడ నెంబర్ ఇవ్వండి. వాళ్ళని కాంటాక్ట్ చేయమని చెప్తాను. ఆవిడ సేమ్ ఇదే ప్రోడక్ట్స్ అడిగారు మేడం. ఫేస్‌కి అండ్ హెయిర్ ఆయిల్‌కి సంబంధించి బట్ ప్రోడక్ట్స్ అన్నీ అడిగారు. ప్రెసెంట్ అయితే మీ అడ్రస్కి మేము సెండ్ చేయమంటే ఆంధ్రాలో ఎక్కడైనా మేము సెండ్ చేయగలుగుతాం మేడం, వైజాగ్ బ్రాంచ్ షూర్ నుంచి. మేడం. వాట్సాప్‌లో నాకు అప్లోడ్ మెసేజ్ చేయండి, మీ నేమ్, మీ లెవెల్, ఎక్కడి నుండి అంటే మీరు మీ పేరు లెవెల్, మీరు ఎక్కడి నుండో అంటే ఏ ఊరు అనేది మీరు నాకు పెట్టగలిగితే మాకు ఒక ఐడియా వస్తుంది. సో ఎక్కడ బ్రాంచ్కి బిల్ చేయించుకోవాలి, దగ్గర ఏమైనా ఉన్నాయా అనేది వెంటనే చెప్పగలుగుతాం. ఓకేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ అండి. సో అక్కడ నుండి జూమ్ అటెండ్ అవుతున్నారండి, నిజంగా గ్రేటే. లేదండి, మార్నింగ్ 5కి అటెండ్ అవుతానండి నేను రోజు. అవునా? ఓకే సరే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. క్లియర్ అనుకుంటా ఈ రోజు వరకు మన టాపిక్ ఏదైతే చెప్పుకున్నామో. సో సమ్మర్లో మన స్కిన్ ఇంకా గ్లోగా పెంచుకునే సీక్రెట్స్ మనం చాలా చెప్పుకున్నాం కదా. సో ఇవి మెయింటైన్ చేయాలండి. ఎందుకంటే మనం ఎంత చెప్పుకున్నా ఈ ప్రొడక్ట్స్లోనే ఇటుదటు అటుదిటు చెప్తాం తప్ప సో బయటవేమీ కాదు కదా. ఉన్నవి కొద్దిగా ప్రొడక్ట్స్లోనే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. బట్ మనం యూస్ చేయడంలో ఉంటుంది అది. సో ఏదైతే ప్రాసెస్ మేము చెప్తున్నామో అది ఒక బుక్లో నోట్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా నోట్ చేయడం రాదు అనేవాళ్ళు వాయిస్ రికార్డ్ ఈ చెప్పేటప్పుడే రికార్డ్ చేసుకుంటే సరిపోతుంది మీ ఫోన్లో. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఇంకా ఏమైనా సరే పర్సనల్గా ఏమైనా అంటే ఎవరికైనా ప్రొడక్ట్స్ ఇష్యూ చేసే దగ్గర సజెషన్ దగ్గర ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను పర్సనల్గా కాంటాక్ట్ చేయండి. ఓకే. అండ్ రేపు అయితే హాలిడే అండి. ఓకే. అండ్ 5వ తారీఖు గుంటూరులో ట్రైనింగ్ ఉంటుంది. గుంటూరు దగ్గరగా ఉండే వాళ్ళు 5వ తారీఖున అటెండ్ అవ్వండి. 7వ తారీఖు ఏలూరులో ట్రైనింగ్ ఉంటుంది. ఏలూరుకి దగ్గరగా ఉండేవాళ్ళు అక్కడ అటెండ్ అవ్వండి. వైజాగ్లో ఉండేవాళ్ళు ఎన్ఏడిలో 9వ తారీఖున ట్రైనింగ్ ఉంటుంది, ఆ రోజు అటెండ్ అవ్వండి. ఓకే. అండ్ నెక్స్ట్ అలాగే 15వ తారీఖు విజయవాడ హనుమాన్పేట్ డిఎల్సిపి ఉంది కదండి, అక్కడ ఉంటుంది 15వ తారీఖు. ఆ డిఎల్సిపికి మీరు వస్తే సరిపోతుంది 15వ తారీఖున విజయవాడ వాళ్ళందరూ. 16వ తారీఖున రాజమండ్రి ఉంటుందండి. సో 16వ తారీఖున మీరు రాజమండ్రిలో అటెండ్ అవ్వండి. అగైన్ జూమ్ అంటే శ్రీనివాసరావు గారు మేబీ లక్షవారం హాలిడే, మాకు ఫ్రైడే కూడా ఉండదు. మేబీ చెప్తే ఇంకో సాటర్డే, నెక్స్ట్ సాటర్డే ఏమైనా ఉండొచ్చండి. సాటర్డే వరకు మళ్ళీ జూమ్ ఉండదు. ఓకేనా? సో అందుకే ఈరోజు ఎక్కువసేపు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరిగింది. ఓకే. సో నాకు అవుట్ స్టేషన్స్ లేనప్పుడు బ్రాంచ్లో ఉండేటప్పుడు ఖచ్చితంగా జూమ్ ఇస్తాము. ఏమైనా మీకు ఈలోపు డౌట్స్ ఉంటే పర్సనల్గా మెసేజ్ చేయండి, మేము అవుట్ స్టేషన్లో ఉన్నా సరే మీకు రిప్లై ఇస్తాము. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఆఫర్స్ అయితే ఈ వెస్టీజ్లో మనకి ప్రెజెంట్ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో ఈ మంత్ అవన్నీ కూడా స్కిన్ ఫార్ములా, మిస్టర్ ఆఫ్ మిలన్, డ్యూ గార్డెన్ ఈ ప్రోడక్ట్స్కి కూడా అప్లికబుల్ అవుతాయి. అంటే అవి కొన్నా మీకు ఆఫర్స్ వస్తాయి. ఓకేనా? అవి రావేమో అని అనుకోకండి. ఓకే. అండ్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. విష్ యూ హెల్త్ అండ్ విష్ యూ వెల్త్. బై బై.